Hello viewers, welcome to my YouTube channel Shivalata Baswala. Today's agenda Python variables. First of all, what is variable? Variable is a named memory location. మనం ఏదైనా ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని ఏదో ఒక మెమరీలో స్టోర్ చేయాలి అంటే మనకు ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ని మనం ఏదో ఒక నేమ్తో డిక్లేర్ చేసుకుంటాం. దానిని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. పైథాన్లో మనకు డేటా టైప్స్ అనేటువంటివి ఉండవు. మనం ఎటువంటి డేటా టైప్ డిక్లేర్ చేయకుండానే మనం అసైన్ చేసిన వాల్యూని బట్టి మనకు మెమరీ అనేటువంటిది అలొకేట్ అవుతుంది. అలానే వేరియబుల్స్ అనేటువంటివి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్. అసలు ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి లిటరల్స్ ఏ టైప్ అని చెప్పే వాటిని ఐడెంటిఫైర్స్ అంటాం. ఐడెంటిఫైర్స్కి నేమింగ్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ వచ్చేసి రూల్ నెంబర్ 1. The first character of the variable must be an alphabet or underscore. ఫస్ట్ క్యారెక్టర్ అనేటువంటిది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. రూల్ నెంబర్ 2. All the characters except the first character may be an alphabet or lowercase, uppercase, underscore or digit. ఫస్ట్ క్యారెక్టర్ అనేటువంటిది ఆల్ఫాబెట్ స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ చేసి రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేటువంటివి లోయర్ కేస్లో కానీ అప్పర్ కేస్ కానీ డిజిట్స్లో కానీ స్టార్ట్ చేయొచ్చు. రూల్ నెంబర్ 3. ఐడెంటిఫైస్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ వైట్ స్పేస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. ఐడెంటిఫైస్ అనేటువంటివి ఎటువంటి వైట్ స్పేస్ని అలో చేయవు, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా అలో చేయవు. సమ్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ షోన్ బిలో: @ %, cap and asterisk. Rule number 4. Identifier's name must not be similar to any keyword defined in the language. మనం ఏదైనా ఐడెంటిఫైర్ యూజ్ చేసినప్పుడు ఐడెంటిఫైర్ అనేటువంటిది కీవర్డ్ ఎనీ టైప్ ఆఫ్ కీవర్డ్లో ఉండకూడదు. రూల్ నెంబర్ 5. Identifiers names are case sensitive. For example, my name. Here, my name, all the alphabet contain lowercase, and my name. Here, all the alphabets contains first starting the alphabet contain capital M, and name, in name first alphabet containing capital N. This is not the same. This my name and my name both are not same. Some of the examples of valid identifiers. These are some of the examples of valid identifiers. Rule number 7. Examples of invalid identifiers. These are some of the examples of invalid identifiers. మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాం. అసైన్మెంట్ అనేటువంటి ఆపరేటర్ యూస్ చేసుకొని మనం వాల్యూస్ని వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఇక్కడ A=10 అని అసైన్ చేస్తాం అంటే 10 అనేటువంటి వాల్యూ ఏలోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ మెమరీ అలొకేషన్ 10 అనేటువంటి వాల్యూకి మెమరీ అలొకేట్ అవుతుంది. దాంట్లో 10 అనేటువంటి వాల్యూ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన వాల్యూకి మనం ఏ అనేటువంటిది నేమ్ ఇచ్చాం. అలానే A=10 B=A అని ఇచ్చాం. అప్పుడు 10 అనేటువంటి వాల్యూ ఏలో స్టోర్ చేసాం, B=A అంటే ఏ వాల్యూనే B, సేమ్ వాల్యూని మనం డిఫరెంట్ వేరియబుల్స్కి ఇచ్చాం. అలాంటప్పుడు మనకి మెమరీ అనేటువంటిది సేమ్గా అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ 10కి ఇస్తున్నాం, B కూడా 10 వాల్యూనే ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నాం, డిఫరెంట్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఇటువంటి టైంలో మనకి డిఫరెంట్ మెమరీ అలొకేషన్స్ అనేటువంటిది అలొకేట్ అవుతాయి. ఏ వాల్యూ 10కి తీసుకున్నాం, B వాల్యూ 20కి తీసుకున్నాం. సేమ్ వాల్యూని మనం డిఫరెంట్ వేరియబుల్స్కి ఎలా అసైన్ చేయగలం. ఇక్కడ A=B=C 3 వేరియబుల్స్ తీసుకున్నాం. 3 వేరియబుల్స్కి 10 అనేటువంటి వాల్యూని మనం అసైన్ చేసాం. ఇక్కడ ప్రింట్ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ B వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ C వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. మనం ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. ఏ వాల్యూ 10 వచ్చింది, B వాల్యూ 10 వచ్చింది, C వాల్యూ కూడా 10 వచ్చింది. అలానే డిఫరెంట్ వేరియబుల్స్ నేమ్స్ తీసుకొని డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. ఏకి 10 ఇస్తున్నాం, Bకి 20 ఇస్తున్నాం, Cకి 30 అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఏ వాల్యూ 10 వచ్చింది, B వాల్యూ 20 వచ్చింది, C వాల్యూ 30 వచ్చింది.
Thank you for watching this video.